హలో సార్. హాయ్. మొన్న మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే ఐఎమ్ గోయింగ్ టు డూ మై జాబ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. ఐ హేట్ ఇండియా. ఐ హేట్ ఇండియా. ఐ హేట్ ఇండియా. అదే ఎందుకు? అసలు నాకేమిచ్చిందిరా ఇండియా? అసలు నీకేం తక్కువ చేసిందిరా ఇండియా? మా నాన్న ఒక రైతురా. తన రక్తాన్ని మరిగించి ఆవిరైన చెమట చుక్కతో ప్రాణం పోసి ఆ అన్నం మెతుకు కోసం సంజయ్ల దాకా కష్టపడితే కూడా కనీసం ఆ అన్నం మెతుకు దొరకక పండించిన చేత్తోనే ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ మీ నాన్నగారి చావుకి ఇండియాకి ఏంటి సంబంధం? పండించిన పంటకు విలువ కట్టలేని అధికారుల వల్లే వచ్చే ఆదాయం సరిపోక చేసినప్పుడు ఎలాగో తీర్చలేక చనిపోవాల్సి వచ్చింది. దీనికంతటికి కారణం అధికారులు నడిపిస్తున్న చట్టాన్ని పోషిస్తున్న ఇండియా. సరేరా, నీ విషయంలో జరిగింది తప్పే, కానీ ఈ ఒక్క కారణం వల్ల ఇండియాని ద్వేషించడం తప్పు. నీకు నేను చెప్తున్నా కాబట్టి ఒక కారణం కనబడుతుంది. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల నా జీవితం నాకు కనుమరుగైంది. నీకేమైందిరా? ఎప్పుడు చూసినా హ్యాపీగానే ఉంటావు, కంఫర్టబుల్గానే కనిపిస్తావు. నీకు ఇష్టమైన ఎడ్యుకేషన్ పూర్తి చేసావు, ఇప్పుడు సెటిల్ కాబోతున్నావు, అంతా బాగానే ఉంది కదా. నేను ఇష్టపడి కాదు, కష్టపడి చదివా. కంఫర్టబుల్గా కాదు, కాంప్రమైజ్ అయి చదివా. హలో, చెప్పరా. మార్క్స్ ఎంతరా? మామ నాకు 95 రా. ఎన్ఐటి వరంగల్ వచ్చింది. మరి నీకు? నాకు కూడా 95 రా. నాకు 95 కానీ క్వాలిఫై కాలేరా. అయ్యో, ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వాల్సింది. సరే, నేను మళ్ళీ చేస్తా. శ్రమించేవాడివే రోజులు అంటారు, కానీ శాసించేవాడివే రోజులు. అలా శాసించే వాళ్ళ వల్లనే కష్టపడేవాడి కంటే ఆడుకుని దొబ్బే సాదాసీదా వాడికి రోజులు ఎక్కువ, అవకాశాలు ఎక్కువ, హక్కులు ఎక్కువ, అర్హతలు ఎక్కువ. చట్టాన్ని చేతిలో తీసుకుని శాసించే అధికారుల వల్ల నా భారతదేశం నాది కాకుండా పోయింది. దట్స్ వై హేట్ ఇండియా. That's why hate India. నీ ప్రాబ్లం చట్టాంగంతో కానీ చట్టంతో కాదు. నీకు చట్టాంగాన్ని తిరగరాసే ఓపిక, సమయం ఎలాగో లేదు. కనీసం నీ తర్వాతి తరాలు వాళ్ళైనా చట్టాన్ని ప్రశ్నించకుండా ఉండేలా సెటిల్ అవ్వు. సెటిల్ అవుతారా? పక్కా సెటిల్ అవుతా, కానీ ఇక్కడ కాదు, భారతదేశం వదిలి వెళ్ళిపోతా. ఎందుకంటే నా పిల్లలు కూడా నాలాగే ఇక్కడ ఉండి ఏం సాధించేది లేదు. పైగా బ్రతుకు తెరువు చూపించలేదని భారతదేశం చేసిన పాపానికి నన్ను తిట్టుకుంటారు.
సో ఐ విల్ లీవ్ ఇండియా. ఐ హేట్ ఇండియా. హలో మిస్టర్, నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కి ఇండియా అనడం చాలా తప్పు. అండ్ యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ నాట్ గోనా స్పేర్ దిస్. నిన్న క్వశ్చన్ అడుగుతాను. మనకున్న తెలివితేటల్ని పరాయి దేశపు అభివృద్ధికి ఉపయోగిస్తూ మన దేశపు అభివృద్ధిని ఎందుకు అవమానిస్తున్నారు? సరే, నీ జీవితం విషయానికి వద్దాం. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ నాన్నగారు చనిపోవడానికి కారణం తాను పండించిన అన్నం మెతుక్కి సరిగ్గా వెలకట్టలేని ఒక అధికారి వల్ల, అంటే ఒక సాధారణ మనిషి వల్ల, అంతేకాని భరతమాత వల్ల కాదు. నవ్ కమింగ్ టు సెకండ్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవడో ఒక గొప్ప మహానుభావుడు తనకి వచ్చిన సమస్యకి తన వంతు పరిష్కారం కనుక్కున్నాడు. ఇప్పుడు ఆ పరిష్కారం నీకు ప్రశ్నగా మారింది. ఆ సమస్యకి పరిష్కారం వెతకడం మానేసి ఒక పిరికి పందలా పరుగులు పెడుతూ ఎందుకు ఇండియాను విమర్శిస్తున్నావు? యువత వాళ్ళ సొంత స్వార్థం కోసం, తమ సొంత అభివృద్ధి కోసం, తమ తరాల జీవనం కోసం భారతదేశం విడిచి వెళ్ళిపోతున్నారు. అంతేగాని దేశ సమస్యని వాళ్ళ సొంత సమస్యగా భావించకుండా దేశ అభివృద్ధికి తోడ్పడకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకిలా అయితే భారతదేశం బాగుపడేదెలా? ఇదే నీ లైఫ్లో జరుగుతున్న థర్డ్ స్టేజ్. ఇలా నీ లైఫ్లో జరిగే ప్రతి సంఘటనకి కారణం భారతీయులు, అంతేగాని భరతమాత కాదు. ఫర్ దిస్ యూ మైట్ బి హేటింగ్ ఇండియన్స్ బట్ నాట్ ఇండియా. అవునరా, ఆయన చెప్పింది కరెక్ట్. నువ్వు ఇందాక నా భారతదేశం అన్నప్పుడు నీ కళ్ళలో ఆ మెరుపు కనపడింది, పిలుపులో ఆప్యాయత వినపడింది. ఒక్క మాట బ్రో, మీ నాన్నగారు చనిపోయారని నువ్వు శోకిస్తున్నావు, కానీ అక్కడ సరిహద్దులో పోరాడుతున్న ఎంతో మంది సైనికుల వీరమరణం చూసి తమ కుటుంబ సభ్యుల కళ్ళలోంచి వచ్చే ఆ కన్నీళ్లు బాధతోనో భయంతోనో కాదు. తమ కుటుంబంలోంచి దేశం కోసం సేవ చేయడానికి వెళ్ళిన ఒక గొప్ప సైనికుడు వీరమరణం చూసి గౌరవం వల్ల వచ్చే ఆ కన్నీళ్లు. నువ్వు అంతే గొప్ప అయిన ఒక రైతు కొడుకువి. నువ్వు ఈ దేశాన్ని భారంగా భావించకూడదు, ఒక బాధ్యతలా స్వీకరించాలి. Go and do your duty. దేశం గురించి ఇంత గొప్పగా చెప్పారు. ఇంతకీ మీరెవరు సార్? I'm new joinee to Indian Army. మనకి 1947లో స్వాతంత్రం వచ్చిందన్న మాటే గాని ఈ దేశపు జెండా కులం, లంచం, అసమానత్వం అనే మహమ్మారి సోకి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎప్పుడైతే మనలో విజ్ఞత కలిగి ప్రతి ఒక్కరికి న్యాయం సమకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అప్పుడు మన దేశపు జెండా అసమానత్వ సంఖ్యలను తెంచుకొని కులం గోడల్ని బద్దలు కొట్టుకుని స్వేచ్ఛావాయువులో గౌరవంగా రెపరెపలాడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ నొక్కండి. థ్యాంక్ యూ. మీ సిగరెట్ తెలగాలి.